హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఈ విధంగా నాట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సేఫ్ నాట్ వేసుకోవచ్చు. నాట్ అంటే ముడి లేదంటే సింగిల్ క్రోషా ఏదైనా కావచ్చు. తర్వాత ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. 2, 3. సో 3 చైన్స్ వేసుకొని 3 చైన్స్ ఎక్కడి దాకా వస్తే ఫింగర్ సాయంతో ఈ విధంగా బట్టకి కుచ్చేసి, అంటే నేను లేస్ వాడుతున్నాను, మీరు లేస్కి తీసుకొని ముడి వేసుకోవాలి. మళ్ళీ సేమ్ 1, 2, 3 చైన్స్. సో బార్డర్ మొత్తంగా ఈ విధంగా 3 చైన్స్ లాక్, 3 చైన్స్ లాక్, 3 చైన్స్ లాక్, ఈ విధంగా కంటిన్యూగా వేసుకోవాలి. సో కంప్లీట్ బార్డర్ అంతాను 3 చైన్స్ వేసుకోవాలి. ఫినిష్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ అనమాట. ఎక్కడైతే మనం నాట్ వేసామో అక్కడి నుంచే మనం మళ్ళీ సెకండ్ స్టెప్ కోసం నాట్ వేస్తున్నాం. సేమ్ అదే ప్లేస్లో వేసినా పర్వాలేదు. లాక్ వేసిన వంటి దాని మధ్యలోంచి కూడా తీసుకోవచ్చు. 2 లాక్స్ వేసింటే కానీ సేఫ్టీ లాక్స్ 2 లాక్స్ వేసింటే అక్కడి నుంచి వేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చైన్స్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ 3 చైన్స్ గ్యాప్ వదిలిపెట్టి సెకండ్ 3 చైన్కి మనము లాక్ వేసేసుకోవాలన్నమాట. లాక్ కాదు, ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. అంటే నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. అక్కడ ట్రిపుల్ క్రోషా వేస్తున్నటువంటి 3 చైన్స్కి మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేయాలి. ఈ విధంగా సెకండ్ ట్రిపుల్ క్రోషా వేస్తున్నాను. ఫస్ట్ 4 చైన్స్కి తర్వాత నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. నేను ట్రిపుల్ క్రోషా ప్యాటర్న్లో వేస్తున్నాను. సో ఇక్కడ థర్డ్ ట్రిపుల్ క్రోషా అయిపోయింది. ఫోర్త్ టైం అనమాట ఇది. ఫోర్త్ ట్రిపుల్ క్రోషా, 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి కలిపితే ట్రిపుల్ క్రోషా అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ట్రిపుల్ క్రోషా, డబుల్ క్రోషా నా ప్రీవియస్ వీడియోస్లో, బిగినర్స్ వీడియోస్లో ఉన్నాయండి. ఒక్కసారి వాచ్ చేయండి. అక్కడ వెళ్ళి ఇక్కడ 4 టైమ్స్ వేసాం కదా, ఇప్పుడు 1, 2, 3, 4, 5, ఇప్పుడు 6th టైం వేస్తున్నాం. చూడండి ఒకసారి కౌంట్ చేసుకొని. అంటే మనకు 3 చైన్స్ గ్యాప్ ఉంది కదండి అక్కడ ఇంకా. సో అందుకని 5 టైమ్స్ అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకొకటి వస్తుంది కాబట్టి ఇదిగోండి 1, 2, 3, 4, 5. సో 6th టైం ఉంటుంది. 2 లూప్స్కి 2 కలిపి ఒక లూప్లో జాయిన్ చేయాలి. 2 లూప్స్ కలిపి ముడి వేసాలి. సో 3 టైమ్స్ వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ 2, 3, 4 చైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు బట్టని మనకి వెనక సైడ్ తిప్పుకోవాలి, బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఏదైతే ఫస్ట్ ట్రిపుల్ క్రోషా వేసామో ఆ గ్యాప్, ఆ పైన ఉన్నటువంటి చిన్న హోల్లోంచి మనం నీడిల్ని తీసుకొని ఈ చైన్స్ని ముడి వేసేయాలి. అన్నిటినీ కలిపి లాక్ వేసేయాలన్నమాట 4 చైన్స్ని. 6 ట్రిపుల్ క్రోషాస్ పైన మనం 4 చైన్స్ వేసి బట్టకి బ్యాక్ సైడ్ నుంచి ముడి వేసేసి మళ్ళీ 2 చైన్స్ అక్కడే వేయచ్చు, లేదంటే ముందు నుంచైనా వేయచ్చు. మళ్ళీ 2 చైన్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా కౌంటింగ్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ 2 చైన్స్ వేస్తాం కదా, అది కూడా కౌంటింగ్ చేసుకుంటే 3 అవుతుంది. వితౌట్ చైన్స్తో కౌంటింగ్ చేసుకుంటే 4 టైమ్స్ అవుతుంది అనమాట. అంటే ఇంక్లూడింగ్ కలుపుకుంటే, చైన్స్తో కలుపుకుంటే 4 టైమ్స్. చైన్స్ తీసేసి ఓన్లీ డబల్ క్రోషా తీసుకుంటే మీరు 3 టైమ్స్ అవుతుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు సింగిల్ నాట్ వేయాలి. 4 టైమ్స్ అయిపోయింది కదండి.
ఫస్ట్ ఎట్లాగా మనం 3 చైన్స్ వేసామో ఆ విధంగా ఇక్కడ 3 చైన్స్ వేసుకొని నాట్ వేస్తున్నాం. మళ్ళీ అక్కడ టూ సింగిల్ క్రోషాస్ వస్తాయి. 2 సింగిల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ డబల్ క్రోషా వేస్తున్నాం. ఒకటే అండి, 2 క్రోషాస్ వేసేటప్పుడు, డబల్ క్రోషాస్ వేసేటప్పుడు లెంత్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. లెంత్ మెయింటైన్ చేయకపోతే మనం ఎంతవరకు దారాన్ని లాగాము అనేది ఇంపార్టెంట్. సో ఒకటే లెంత్లో రావాలి 2 పెటల్స్ కూడా. సింగిల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసిన తర్వాత సింగిల్ క్రోషా వేయాలి. సింగిల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ తర్వాత డబల్ క్రోషా వేయాలి. 3 టైమ్స్ డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసి నాట్ వేసుకోవాలన్నమాట. సెకండ్ టైం డబల్ క్రోషా, థర్డ్ టైం డబల్ క్రోషా. 2 లూప్స్కి ఒకసారి నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని కింద నుంచి పైకి లాగేసి 2 హోల్స్లోంచి ఒకసారి లాగేసి మళ్ళీ 2 లూప్లోంచి ఒకసారి కలిపేస్తే అది డబల్ క్రోషా అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ టైం డబల్ క్రోషా. ఇప్పుడు చైన్స్ వేసుకొని 2 పెటల్స్కి 3 చైన్స్ వేయాలి. 1 2 3 వేసి నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ మనం 4 చైన్స్ వేసాము కదా ఇటు సైడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు సేమ్ ఇక్కడ 4 చైన్స్ వేసి మనము త్రిబుల్ క్రోషా స్టార్ట్ చేసాం కదా, ఆ విధంగా ఇప్పుడు 4 చైన్స్ వేయాలన్నమాట. 2 3 4 చైన్స్ని ఒక 3 చైన్ గ్యాప్ వదిలేసి ఫస్ట్ ఎలాగే వేసాం గ్యాప్ వదిలేసాం కదా, అట్లాగే సేమ్ ఇక్కడ కూడా ఒక 3 చైన్ గ్యాప్ వదిలేసి సెకండ్ 3 చైన్ గ్యాప్లో నాట్ వేసేయాలి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా 1-2 టైమ్స్. మీరు వేసుకున్న చైన్స్ని బట్టి 1-2 టైమ్స్ కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా కూడా రావచ్చు. మీరు వేసుకున్న లూజు చైన్స్ని బట్టి వస్తుందన్నమాట. సో ఫినిష్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుంది. మొత్తం అంతా అయిపోయాక లుక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ వేస్తున్నాను 4 చైన్స్. 1 2 3 4 తర్వాత డైరెక్ట్గానే ఇక్కడ మనం త్రిబుల్ క్రోషా వేస్తున్నాము. ఎక్కడ వేస్తున్నాము, ఒక చైన్ గ్యాప్ అంటే 3 చైన్స్ అనేది వదిలిపెట్టేసి త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. 1 2 3 అంటే త్రిబుల్ క్రోషా 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, అంటే 2 హోల్స్ కలిపి 1 3 వేసేస్తాం అనమాట. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని కింద నుంచి పైకి లాగేసి రెండు లూప్స్లోంచి 2 లూప్లోంచి ఒక్కొక్కసారి కలిపేసి 3 సార్లు కలిపినా మా త్రిబుల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 టైమ్స్ అయింది. సో ఇక్కడ కూడా కౌంట్ చేస్తున్నాను, నేను ఇంకొకసారి వేయచ్చు అనమాట. అది ఫినిష్ అయిపోయాక మనం చైన్స్ వేసి పెటల్ స్టార్ట్ చేసేసాం. అక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది. సో ఫస్ట్ చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్తో ఈ పెటల్ ప్యాటర్న్స్ కూడా తయారు చేయాలన్నమాట. అంటే 6 త్రిబుల్ క్రోషాస్ అయిపోయాక 4 చైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసి పెటల్ స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం చైన్స్ వేసామో 4 చైన్స్ అది బ్యాక్ సైడ్ రావాలి. మనం వేసే పెటల్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ వేయాలి. సో ఒక 3 చైన్స్ గ్యాప్ వదిలేసి ఇక్కడ నాట్ వేస్తున్నాం చూడండి వీడియోలో. మళ్ళీ సింగిల్ క్రోషా 2 టైమ్స్ వేస్తున్నాం.
తర్వాత చైన్స్ 4 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ పెటల్కి త్రిబుల్ క్రోషా వేయాలి. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని ఒక 3 చైన్ గ్యాప్ వదిలేసి సెకండ్ 3 చైన్ గ్యాప్కి త్రిబుల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ ఇందులో ఎక్కడా బీట్స్ రావండి, కలర్ కాంబినేషన్ థ్రెడ్ మాత్రమే వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్ వేస్తాం. సో థర్డ్ లైన్కి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఎక్కడైతే నాటు వేస్తామో అక్కడే బట్టకి నాటు వేసుకొని పైనుంచి ఇప్పుడు మనం 4 చైన్స్ వేసాం కదా, ఆ 4 చైన్స్కి సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 4 చైన్స్ కలుపుకొని 1 2 3 4th సింగిల్ క్రోషా, 5th సింగిల్ క్రోషా. మీరు గ్యాప్ ఎక్కువ కనబడుతుందంటే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా చైన్స్ వేసుకోవచ్చు. 1 2 3 4. ఈ 4 చైన్స్ అనేది మనం వేసుకున్నటువంటి పెటల్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఏదైతే 2 పెటల్స్ మధ్యన గ్యాప్ ఉంటే మనం 2 చైన్స్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ మధ్యలో ఇది నాట్ వేసుకోవాలన్నమాట. వెనక నుంచి మనకి పెటల్ బ్యాక్ సైడ్ నుంచి టైట్ అవుతుందంటే పెటల్ని మనకి మన సైడ్ ముందుగా వంపుకొని తర్వాత నాట్ వేసినాక అందులోంచి తీసేయచ్చు. ఇదిగోండి చూపిస్తున్నాను వీడియోలో. బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత పెటల్ని ముందుకు లాగేసుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసినాక సేమ్ పెటల్ ఏ విధంగా వేసామో ఆ విధంగానే డబుల్ క్రోషా వేయాలి. 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి డబుల్ క్రోషా, సెకండ్ డబుల్ క్రోషా అండ్ థర్డ్ డబుల్ క్రోషా. త్రీ చైన్స్ వేసుకొని లాక్ వేసేస్తున్నాం. పెటల్కి లాక్ వేస్తాం కదా, 3 చైన్ వేసి ఆ విధంగా లాక్ వేసేసినాం. లాక్ వేసిన తర్వాత మళ్ళీ పెటల్ బ్యాక్ సైడ్ నుంచి చైన్స్ వెళ్ళాలి. ఫస్ట్ ఎట్లా చైన్స్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాం కదా, ఇది కూడా అంతే. 2 కలర్స్లో ఫ్రంట్ 2 కలర్స్ మాత్రం 2 కలర్స్లో పెటల్స్ వస్తాయి. 1 కలర్లో ఒక 1 పెటల్ వస్తుందన్నమాట. అంటే 3 పెటల్స్ వేసాం కాబట్టి మీరు కావాలంటే 4-5 పెటల్స్ కూడా వేసుకోవచ్చు డిజైనింగ్లో. అప్పుడు చైన్స్ అనేటివి ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి డబుల్ క్రోషా కానీ త్రిబుల్ క్రోషా కానీ చైన్స్ కానీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వేస్తున్నాం నాటు. ఈ విధంగా లుక్ అనేది ఈ విధంగా కనబడుతుంది కలర్ కాంబినేషన్ వల్ల. మళ్ళీ మనం నాటు వేసిన కాడని మళ్ళీ సింగిల్ క్రోషా 2 అన్న వేసుకోవచ్చు, 3 టైమ్స్ అన్న వేసుకోవచ్చు. సింగిల్ క్రోషా 3 వేసుకొని పక్కన ఉన్నటువంటి దానికి చైన్స్ వేసుకోవాలి 4 టైమ్స్ చైన్స్ వేసుకొని మళ్ళీ పెటల్ బ్యాక్ సైడ్ నుంచి చైన్స్ వేసుకొని 4 టైమ్స్ మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా, పెటల్ బ్యాక్ సైడ్ మాత్రం చైన్స్, ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి చైన్స్ వేసుకొని పెటల్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇక్కడ ఫస్ట్ నాటు వేసేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసి డబుల్ క్రోషా 3 టైమ్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది ఇది పెటల్. తర్వాత మళ్ళీ 4 చైన్స్, మనం వేసినటువంటి 2 చైన్స్ గ్యాప్ మధ్యలోంచి ఈ పెటల్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేస్తున్నాం. చైన్స్ వేసుకున్నాక పెటల్కి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇక్కడ నాటు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నాటు వేసేసుకొని ఇదిగోండి ఫైనల్ లుక్ ఈ విధంగా వస్తుంది.
సింపుల్గా అయిపోతుందండి. డిజైన్ అయితే చాలా బాగా కనపడుతుంది వితౌట్ బీడ్స్, వితౌట్ కుచ్చుతోటి. మీరు కావాలనుకుంటే ఈ పక్కన వేసినటువంటి చైన్స్ మధ్యలో ఇంకొక 3 చైన్స్ వేసుకొని కూడా కుచ్చు తీసుకోవచ్చు. మనం కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా పోలి మన డిజైన్కి లుక్ ఎలా ఉందో అలాగే సేమ్ రావాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మనం శాంపుల్ చూపిస్తాం కదా, ఈ విధంగా. నచ్చిందండి ఒక డిజైన్ మీకు? ఈ డిజైన్ నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ వల్ల 10 మందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.